హలో ఆల్ వెల్కమ్ టు రసా స్పైస్ రోడ్. ఈరోజు మనం ఆథెంటిక్‌గా, సాఫ్ట్‌గా, గ్లాసీ ఫినిష్‌తో వచ్చే పర్ఫెక్ట్ పాల తాలికలు రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మీరు ఇప్పటి వరకు ఎప్పుడు పాల తాలికలు ట్రై చేయలేదా? చేయకపోయినా సరే ఒక్కసారి వీడియో చూసిన తరువాత ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్‌లో తెలియజేయండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ ఇంటు ద వీడియో. దీనికి మనకు కావాల్సినవి ఒక హాఫ్ కేజీ తడి బియ్యం పిండి, లీటరుంబావు మిల్క్, పావు కేజీ సగ్గుబియ్యం, 1 కేజీ బెల్లం, ఇంకా అర లీటర్ వాటర్. ఫస్ట్ ముందుగా మనం ఒక బౌల్‌లో 500 ఎంఎల్ ఆఫ్ వాటర్, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ తడి బియ్యం పిండిని వేసి బాగా కలిపి మరగనివ్వాలి. ఇంకొక బౌల్‌లో మనం ముందుగా తీసుకున్న హాఫ్ కేజీ పిండిని వేసి కొంచెం కొంచెం హాట్ వాటర్‌ని పోస్తూ బాగా కలపాలి. సో, ఇనీషియల్‌గా మనకి వాటర్ అనేది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్‌తో మొత్తం వాటర్ మిక్స్ అయ్యేలా కలిపి వన్స్ ఆరిన తరువాత మనం దీన్ని చేత్తో బాగా కలపాలి. సో, ఇలా కలపడం వలన మన పిండనేది చాలా సాఫ్ట్‌గా, మృదువుగా అవుతుంది. సో, ఇలా తాలికలనేవి మనకి చాలా సాఫ్ట్‌గా వస్తాయి. సో, ఇలా చేయటం వలన మనకి తాలికలనేది మనం పాలల్లో వేసేటప్పుడు బ్రేక్ అయ్యే ఛాన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఒక బౌల్‌లో మనం లీటరుంబావు మిల్క్ ఇంకా 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసి పాలు పొంగొచ్చేంత వరకు పాలను మరిగించుకోవాలి. ఈ పాలు పొంగొచ్చే టైంలో మనం బెల్లంని ఎలా కరగబెట్టుకోవాలో చూద్దాం. సో, ఇంకొక స్టవ్ మీద మనం గిన్నెలో 1 కేజీ బెల్లం, ఇంకా 1 గ్లాస్ ఆఫ్ వాటర్‌ని యాడ్ చేసి, ఈ బెల్లంని కరిగేదాకా బాగా మరిగించాలి. సో, వన్స్ బెల్లం కరిగిన తరువాత స్టవ్ ఆఫ్ చేయాలి. సో, మీన్‌వైల్ మనకు పాలు పొంగొచ్చిన తరువాత, మనం ముందుగా తీసుకున్న 125 గ్రామ్స్ ఆఫ్ సగ్గుబియ్యంని అందులో వేసి, బాగా పాలల్లో ఆ సగ్గుబియ్యం అనేది ట్రాన్స్‌పరెంట్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి. అలా ఉడికిన తరువాత మళ్ళా మనకి పాలనేవి పొంగొస్తాయి. అలా వన్స్ పొంగొచ్చిన తరువాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న తడి బియ్యం పిండిని మనం జంతికల మిషన్‌లో వేసి పెద్ద పెద్ద తాలికల్లాగా ఒత్తుకోవాలి. ఇక్కడ మనకి ఎంత లాంగ్‌గా వస్తే అంత లాంగ్‌గా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకోవడం వల్ల నెక్స్ట్ ఎప్పుడైనా కలిపినప్పుడు మనకు విరిగినా కానీ ఆ తాలికలనేవి అంతే పొడవుగా ఉంటాయి. తాలికలంటే అంతే కదా! మనకి పొడవుగా ఉంటేనే అసలైన తాలికల టేస్ట్ అనేది ఉంటుంది. సో, ఇలా మనం నెక్స్ట్ ముద్దని కూడా మళ్ళా నెక్స్ట్ ఒక 5 మినిట్స్ తరువాత పాలనేవి మళ్ళా మనకు ఒక పొంగొస్తాయి. సో, ఇలా పొంగొచ్చిన తరువాత మాత్రమే మనం తాలికల్ని ఆ జంతికల మిషన్ ద్వారా మనం ఒత్తుకుంటూ ఉండాలి. సో, దీనికి మనకి చాలా పేషెన్స్ అనేది అవసరం ఉంటుందిక్కడ. సో, ఇలా మనం ప్రతి ఒక్క పొంగుకి ఇలా తాలికల్ని ఒత్తడం వలన మన తాలికలనేవి మొత్తం ఒకేసారి ఒక ముద్దలాగా కాకుండా విడివిడిగా ఉంటాయి. నెక్స్ట్ అదే గిన్నెలో మనం ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ తడి బియ్యం పిండిని తీసుకొని, దానిలో మనం ముందుగా కరగబెట్టుకున్న బెల్లంని వడపోసుకొని, దానిలో బాగా కలపాలి. ఇలా వడపోసుకోవడం వలన మనకి నలకలనేవి మనకి రాకుండా ఉంటాయి. దాన్ని మనం బాగా కలిపిన తర్వాత మనం పాలలో వేయాలనమాట. సో, మనం ఎప్పుడైనా బెల్లంని డైరెక్ట్‌గా పాలల్లో వేస్తే విరిగే ఛాన్స్ అనేది ఉంటుంది. సో, ఇలా ఎప్పుడు కరగబెట్టి మనం వేయటం వలన నలకల్ని అవాయిడ్ చేయవచ్చు. ఇంకా మనకి ఎప్పుడు కూడా బెల్లం అనేది విరగకుండా ఉంటుంది పాలలో వేసిన తరువాత. ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ షుగర్‌ని యాడ్ చేయటం వలన టేస్ట్ అనేది ఇంకా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇది కంప్లీట్‌లీ ఆప్షనల్. ఈ తరువాత మనం 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నెయ్యి, 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్, ఇంకా చిన్న పించ్ ఆఫ్ సాల్ట్‌ని యాడ్ చేసి లైట్‌గా స్టిర్ చేయాలి. దీన్ని మనం బాగా కర్రీలాగా కలపకూడదు. అలా కలపడం వలన మన పాల తాలికలనేది విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఒక 5 మినిట్స్ పాటు దీన్ని ఉడికించి, ఆ తరువాత స్టవ్ ఆఫ్ చేసి, దీన్ని మనం ప్రసాదంగా అయినా నివేదించవచ్చు. లేదా అలా ఎప్పుడైనా వచ్చిన గెస్ట్స్‌కి మనం డెజర్ట్ లాగా అయినా దీన్ని ఇవ్వచ్చు. ఇది మన అసలైన సంక్రాంతికి లేదా కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమికి కానీ దీన్ని స్పెషల్ ప్రసాదంగా అమ్మవారికి నివేదిస్తారు. ఇదనేది చాలా అమోఘంగా ఉంటుంది. ఈ టేస్ట్ ప్లీజ్ డూ ట్రై ఇట్ ఔట్. ఇంగ్రీడియెంట్స్ అనేవి డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాము. సో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.